జడో అహం, నేను జడుణ్ణి కదా. నువ్వేం చేసావు? మా యొక్క పంచభూతాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలకి కొన్ని కొన్ని అహంకారాలు ఇచ్చావు. అహంకారాలు ఏమిటి? సాత్విక, తామస, రజో గుణాత్మకమైనటువంటి అహంకారాలు మాకు ఇచ్చావు. మరి దాని ప్రకారం మేము నడవాలి. అవి నువ్వు ఇచ్చినవే. నువ్వు ఇచ్చినటువంటి అహంకారాలతో, అంటే నువ్వు ఇచ్చినటువంటి దేవ నిర్మితమైనటువంటి ఈ అహంకారాలు, ఈ స్వభావాన్ని అన్యథా మార్చడానికి శక్తి ఎవరికి ఉంది? నీకు తప్ప ఇంకెవరికి లేదు కదా. ఇవన్నీ మాకున్నటువంటి గుణాలు, అంటే ఈ సాగరం అలా అలా కదులుతూనే ఉండాలి, అక్కడే ఉండాలి అనే సంగతి మాకు చెప్పావు. అట్లాగే మేము ఉంటున్నాం. మరి నీ చేత సృష్టింపబడినవన్నీ కూడా నీ ఆజ్ఞని ఉల్లంఘించవు. నిర్గుణస్త్వం నిరాకారో యదా మాయా గుణాం ప్రభో. కాబట్టి అవి మేము లీలయాంగీకరోషి త్వం తదా వైరాజనామవాన్. నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు నిర్గుణుడివి, నిరాకారుడివి. కానీ ఈ మాయా గుణాలన్నింటినీ నువ్వు ఆపాదించుకొని నువ్వు చేస్తున్నావు ఈ పనులన్నీ. కానీ నువ్వు మాకు కొన్ని డ్యూటీస్ ఇచ్చేసావే, మేము దాన్ని మరి అతిక్రమించి మేము వెళ్ళలేము. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎదురుగుండా వచ్చావంటే నేను నీకు దారి ఎలా ఇవ్వలేను కదా. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి స్వభావానికి విరుద్ధంగా నేను ఉండలేను కదా. అది చెప్పు అని వాం అహం మాయయా ఛన్నం లీలయా మానుషాకృతి. ఈ మానుషాకృతిలో నువ్వు లీలా మానుష వేషధారి అయినటువంటి వాడివి, మాయాఛన్నుడు అయినటువంటి నువ్వు నిర్గుణుడివి. ఇవన్నీ నాకు ఎలా అర్థమవుతాయి అని తన యొక్క తెలివి తక్కువతనం కాదు, ఇక్కడ అజ్ఞానాన్ని నిరూపించుకుంటున్నాడు. నేను ఇక్కడ ఇంకోటి ఏమంటాడంటే, జడ బుద్ధి జడో మూర్ఖ కథం జానామి నిర్గుణం. నీ యొక్క నిర్గుణత్వాన్ని నాకు అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు నీలాంటి వాళ్ళు దండ ఏవహి మూర్ఖాణం సన్మార్గ ప్రాపక ప్రభు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఎంత చెప్పినా కూడా వినకపోతే 2 దెబ్బలు వేస్తాం. చెప్పిన మాట విను అని కోపం చేస్తాం. అట్లాగే దండ ఏవహి మూర్ఖత్వం, నాలాంటి మూర్ఖులకి దండనే దారికి తీసుకొస్తుంది. సన్మార్గ ప్రాపక ప్రభో అని భూతానాం అమరశ్రేష్ఠ పశూనాం లఘులో యథా శరణం తే వ్రజామీశం శరణ్యం భక్తవత్సల అభయం దేహి మే రామ లంకా మార్గం దదామి. నీకు లంకా మార్గాన్ని చూపిస్తాను. ఎప్పుడు అభయం దేహి మే, నాకు ఇవ్వు, అభయం ఇవ్వు. ఎందుకంటే నువ్వే శరణ్యుడు, నిన్నే నేను శరణు కోరుతున్నాను. నువ్వు నాకు అభయం ఇవ్వు, నీకు నేను లంకా మార్గాన్ని తప్పకుండా చూపిస్తాను అని అంటున్నాను. సరే, ఇప్పుడు రాముడు అమోఘో అయం మహాబాణ కస్మిన్ దేశే నిపాత్యతాం లక్ష్యం దర్శయ మే శీఘ్రం బాణస్య అమోఘ పాతినః. చూడు, అమోఘమైనటువంటిది నా బాణం. నేను బాణం ఎక్కువ పెట్టానంటే ఇక దించడానికి లేదు, అది వేయాల్సిందే. కస్మిన్ దేశే నిపాత్యతాం, ఎక్కడికి వెయ్యాలో, ఏ ప్రదేశంలో వెయ్యాలో చెప్పు. లక్ష్యం దర్శయమే శీఘ్రం, వెంటనే చూపించు లక్ష్యం, అది ఎక్కడికి విడవాలో చెప్పు. బాణస్య అమోఘపాతినః, ఇది ఎక్కడ నేను వెయ్యాలో చెప్పు. రామస్య వచనం శ్రుత్వా కరే దృష్ట్వా మహాశరం మహోదధిర్ మహాతేజ రాఘవం వాక్యమబ్రవీత్. ఎప్పుడైతే ఆయన చేతిలో ఆ శరాన్ని చూశాడో, ఈ మహాతేజుడు, సాగరుడు కూడా సామాన్యుడు కాదు కదా, అతను కూడా మహాతేజవంతుడు. అతను ఈ శ్రీరాముడితో ఇలా చెప్తున్నాడు. ఇక్కడికి రామ ఉత్తరప్రదేశేతు ద్రుమకుల్య ఇది శ్రుతః. నాలోనే ఉత్తరంగా అభిముఖంగా
ద్రుమకుల్యము అనేటువంటిది ఒక ప్రదేశం ఉన్నది. అక్కడ ఎలాంటి వాళ్ళంటే ప్రదేశ తత్ర బహవః పాపాత్మానో దివానిశం, బహవః చాలా ఎక్కువ మంది పాపాత్ములు ఉన్నారు. దివానిశం అంటే పగలు రాత్రి కూడా వాళ్ళు నన్ను వేధించేస్తున్నారు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు నన్ను. ఎవరు అక్కడ? బాధంతే మాం రఘుశ్రేష్ఠ తత్రతే పాప్యతాం చరః. అక్కడ అంతటి పాపాత్ములు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నీ బాణాన్ని వాళ్ళ మీదకి వదిలేసి. అర్థమైంది కదా? హాయిగా వీడికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం రెండు పనులు అయిపోతున్నాయి. ఈ సాగరుడికి తనకి బాధపోతున్నది ఈ రాముడి యొక్క బాణం వల్ల. రాముడి యొక్క బాణం తనకి తగలకుండా తప్పించుకుంటున్నాడు. రామేణ సృష్టో బాణస్తు క్షణాత్ ఆభీర మండలం. ఈ రాముడి యొక్క వదిలిపెట్టినటువంటి బాణం ఒక్కసారిగా ఒక క్షణంలో ఆభీర మండలం. ఆభీరులు అంటే బిల్లులు, పోయేవాళ్ళు ఉంటారే ఆటవికులు అన్నమాట. వాళ్ళ మీదకి పడి హత్వా పునః సమాగత్య తూణీరే పూర్వవత్ స్థితః. వాళ్ళని చంపేసి పునః సమాగత్య తిరిగి వచ్చేసింది తూణీరంలోకి పూర్వవత్ స్థితః, ఇంతకు ముందులాగా ఉండిపోయింది, దాంట్లో చేరింది. తతో అబ్రవీత్ రఘుశ్రేష్టం సాగరో వినయాన్వితః. అక్కడ అప్పుడు ఎప్పుడైతే వారికి ఆ పని అయిపోయిందో సాగరుడు రాఘవుడితో వినయంగా ఇట్లా అంటున్నాడు. నలహ సేతుం కరోత్పస్మిన్ జలే మే విశ్వకర్మణః సుతో ధీమాన్ సమర్థో అస్మిన్ కార్యే లబ్ధవరో హరిహి. విశ్వకర్మణ యొక్క సుతుడైనటువంటి ధీమంతుడైనటువంటి నలుడు అనేవాడు నీ దగ్గర ఉన్నాడయ్యా. ఆ వానరుడు వాడు సమర్థుడు. అంటే ఎవరైనా మళ్ళీ వాళ్ళే చేస్తారు. సమర్థోస్మి అది కార్యే లబ్ధవరో హరి. నీకు ఈ పని చేసి పెట్టడానికి వాడు చక్కగా వరాలు కూడా పొందాడు. కీర్తిం జానంతు తే లోకా సర్వలోకమవాపహాం ఇత్యుక్త్వా రాఘవం నత్వా యయౌ సింధు అదృశ్యతాం. ఇలా చెప్పేసి నీకు నీ యొక్క కీర్తి కూడా, దీనివల్ల నీ యొక్క కీర్తి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది, కీర్తిని లోకులందరూ కూడా తెలుసుకుంటారు అని చెప్పి రాఘవుడికి నమస్కరించి సింధుర దృశ్యత. సింధు అంటే సముద్రం, ఈ సాగర రాజు అదృశ్యుడైపోయాడు. తతో రామస్తు సుగ్రీవ లక్ష్మణాభ్యాం సమన్వితః. రాముడు అప్పుడు సుగ్రీవ లక్ష్మణుడితో కలిసి నలుడికి ఆజ్ఞాపయ శీఘ్రం వానరై సేతుబంధన. ఈ వానరుల చేత ఈ నలుడిని ఆజ్ఞాపించారు, ఈ వానరుల చేత శీఘ్రం సేతుబంధనం చేయించమని సుగ్రీవుని వీళ్ళందరితో కలిసి చేయమని ఆజ్ఞాపించారు. తతో అతిహృష్ట ప్లవగేంద్రయూథపై మహానగేంద్ర ప్రతిమై యుతో నలః. ఇంకా ప్లవగేంద్ర యూథపై, ప్లవగేంద్రుడు అంటే వానర యూథం అన్నమాట, వానర రాజులు వీళ్ళందరి యొక్క ఆ సేనాపతులతో కలిసి ఈ తర్వాత పర్వతాలతోటి వృక్షాలతోటి అతి విశాలమైనది ఏంటది, బబంధ సేతుం శతయోజనాయతం సువిస్తృతం పర్వత పాదపై దృఢం. సువిస్తృతం వెడల్పైనటువంటి ఈ పర్వతాలు పాదపాలు అంటే చెట్లతోటి కలిసి ఉన్నటువంటి దృఢమైనటువంటి సేతువుని ఇతను నిర్మించాడు. ఒక 3 minutes గ్యాప్ తీసుకుందాం, నేను వస్తున్నాను. ఒక 3 minutes లో అపర్ణ నువ్వు ఇది చేసుకోవచ్చు. ఇలా సేతు బంధనాన్ని ఈ ప్లవగేంద్రుడు యూథపై మహానగేంద్ర ప్రతిమైర్యుతో నలః. ఈ నలుడు చేసినటువంటి వీటితోటి ఆ సేతువుని బంధించాడు, సేతు బంధనం జరిగింది. శతయోజనాయతం, అది 100 యోజనాల పొడుగు, సువిస్తృతం వెడల్పు అయినటువంటిది
పర్వత పాదపాలు, పర్వతాలు చెట్లతోటి దృఢంగా నిర్మించబడినటువంటి దీన్ని నిర్మించాడు. ఇది యుద్ధకాండలో తృతీయ సర్గ సమాప్తం. ఇక చతుర్థ సర్గకు వెళ్దాం. సేతుమారభమాణస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్వా రామో లోకహితాయ చ. ఇప్పుడు రాముడు బయలుదేరుతున్నాడు కదా, బయలుదేరే ముందు శ్రీరాముడు ఈ సేతుబంధనం ఆరంభించినప్పుడు ఈ శివంకరుడైనటువంటి రామేశ్వరుడు, శివంకరుడు అంటే ఎవరు? శివం అంటే శుభం, ఆ శుభం జరిగేటటువంటి కలిగించేటటువంటి ఆ శివుడిని, ఆ రామేశ్వరుణ్ణి అక్కడ స్థాపించాడు. రామేశ్వరుడు అంటే రాముడు ఆ ఈశ్వరుణ్ణి అక్కడ స్థాపించి పూజించి లోకహితం కోసం కరుణ రసాప్లుతుడై, అంటే కరుణతో అంటే లోకం మీద కరుణ ప్రవహిస్తూ ఇలా చెప్పాడు. ఇంకా ఈ అందుకునే మనం తర్వాత తెలుసుకుంటాం. తర్వాత రామేశ్వరం వెళితే ఏం చేయాలి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు శ్రీరామచంద్రుడే చెప్తున్నాడు, ప్రణమే సేతుబంధం యో దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మత్యాది పాపేభ్యో ముచ్యతే మద్ అనుగ్రహాత్. ఈ ఇది కనుక ఎవరైనా ఈ సేతుబంధనాన్ని సందర్శించి రామేశ్వరునికి నమస్కరించి అటువంటి వాడు నా యొక్క అనుగ్రహంతో బ్రహ్మహత్యాది పాపాలు కూడా పోగొట్టుకుంటాడు. ఈ సేతుబంధే నరః స్నాత్వా దృష్ట్వా రామేశ్వరం హరం. దీంట్లో స్నానం చేసి రామేశ్వరుని దర్శించి సంకల్పనీయతో భూత్వా గత్వా వారణసీ నరః. ఇక్కడ సంకల్పం చేసి నియతుడై అంటే నియమాలు పెట్టుకొని కాశీకి వెళ్ళి అక్కడ గంగాజలాన్ని తీసుకురావాలి. ఆనీయ గంగా సలిలం రామేశం అభిషిక్య, అది తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి గంగాజలాన్ని తీసుకొచ్చి ఈ రామేశ్వరుని అభిషించాలి. సముద్రే క్షిప్త తద్భారో బ్రహ్మ ప్రాప్నోత్య సంశయం అసంశయం. అలాంటి గనక తీసుకొచ్చి రామేశ్వరుని అభిషేకించి ఆ తీర్థాన్ని తీసుకొచ్చినటువంటి పాత్ర ఉంది కదా, ఆ పాత్రని సముద్రంలో వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేస్తే ఆ నరుడు నిస్సందేహంగా బ్రహ్మనే పొందుతాడు, అంటే బ్రహ్మలోకానికే చేస్తాడు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు. కృతాని ప్రథమేనాహ్మా యోజనాని చతుర్దశ. మొదటి రోజున చతుర్దశ అంటే 14 యోజనాల మేర వాళ్ళు ఈ వారధి కట్టారు. ద్వితీయేన తథా చ ఆహ్మా యోజనాని వింశతి. రెండో రోజున 20 అంటే 20 యోజనాలు కట్టారు. తృతీయేన తథా చ ఆహ్మా యోజనాన్యేక వింశతి. 21 ఏకవింశతి 21 యోజనాల మేర వాళ్ళు వారధి కట్టారు. అంటే మొదట 14, తర్వాత 20, తర్వాత 21, తర్వాత తృతీయేన తథా చ ఆహ్మా యోజనాన్యేక వింశతి 21 అయిన తర్వాత చతుర్థేన తథా చ ఆహ్మా ద్వావింశతిరితి శతం. ద్వావింశతి అంటే 22 యోజనాల యొక్క పూర్తి చేశారు ఆ పని. పంచమేన త్రయోవింశతి యోజనాని సమంతతః. తర్వాత 5వ రోజున త్రయోవింశతి యోజనాన్ని అంటే 23. అంటే మొదటి రోజు ఏమైంది 14, తర్వాత 20, తర్వాత 21, తర్వాత 22, తర్వాత 23, మొత్తం కలిపితే 100 అయింది. ఈ 100 యోజనాలు సమంతతః ప్రబంధ సాగరే సేతు నలో వానర సప్తమ. నలుడు ఈ 100 యోజనాల యొక్క సేతు బంధనాన్ని పూర్తి చేశాడు. తేనైవ జగ్ముః కపయో యోగజనానాం శతద్రుపం కృతం. వేగంగా ఈ 5 రోజుల్లో పూర్తి చేసేసాడు. ఈ శతయోజనాలు పూర్తి చేసేసి అసంఖ్యాత సువేలాత్రిం రురుధు ప్లవగోత్తమ. అవతల చేరేటప్పటికి అక్కడ ఏమున్నది? పర్వతం సువేలాద్రి, సువేలం అనేటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీదకి వచ్చేసారు. అక్కడి మీదకి ఎప్పుడు ఈ వానరులందరూ ఎగిరేటప్పటికి
ఆరుహ్య మారుతిం రామో లక్ష్మణో అభ్యంగతం యతథా. రాముడేమో మారుతి యొక్క భుజస్కంధాల మీద కూర్చున్నారు. అంగదుడి యొక్క భుజస్కంధాల మీదకి లక్ష్మణుడు కూర్చున్నారు. కూర్చుంటే ఈయన వీళ్ళిద్దరూ ఎగిరారు. ఆ పర్వతం మీదకి ఎగిరి రామలక్ష్మణుడు పైనుంచి పర్వతం మీద నుంచి లంకా నగరాన్ని చూస్తున్నారు. దిదృక్షు రాఘవో లంకాం ఆరురోహ జలం మహత్. అచలాన్ని ఆ కొండ మీద నుంచి చూశారు. దృష్ట్వా లంకాం సువిస్తీర్ణాం నానా చిత్ర ధ్వజాకులాం. అది మహా విస్తీర్ణంగా ఉన్నది ఆ లంకా నగరం. నానా చిత్ర ధ్వజాలతోటి కలిపి ఉన్నది అదంతా. చిత్ర ప్రాసాద సంబాధాం స్వర్ణ ప్రాకార తోరణం. స్వర్ణ ప్రాకార తోరణాలు, చిత్రమైనటువంటి ప్రాసాదాలు, వీటన్నిటితోటి కూడి ఉన్నది ఆ లంకా నగరం. పరిఖాభి శతఘ్నిభి సంక్రమయిశ్చ విరాజితం. పరిఖ అంటే అగడ్తలు. ఈ అగడ్తలతోటి శతఘ్నులతోటి ఇవన్నీ కలిపి దాంతో విరాజిల్లుతున్నటువంటి ఆ లంకా నగరం. ప్రాసాదోపరి విస్తీర్ణ ప్రదేశే దశకంధర. ఈ ప్రాసాదం యొక్క పైన అక్కడ ఈ దశకంధరుడు అక్కడ కూర్చున్నట్ట. సింహాసనం వేసుకుని అక్కడ కూర్చున్నాడు. పైనుంచి చూస్తున్నాడు ఆ ప్రాసాదం మీద. మంత్రిభి సహితో వీరై కిరీట దశకోజ్వల. మంత్రులతో సహా వీరుడైనటువంటి కిరీట దశకోజ్వల అంటే 10 కిరీటాలు ఉన్నాయి ఆయనకి. అంటే 10 తలల మీద ఉన్నటువంటి 10 కిరీటాలతో ఉన్నటువంటి వాడు నీలాద్రి శిఖరాకార, నల్లటి కొండలాగా ఉన్నట్టు ఆయన. కాలమేఘ కారు మబ్బులాగాను అంజనాద్రిలాగాను ఆయన ఉన్నట్ట. రత్నదండై శితఛత్రై అనేకై పరిశోభిత. చేతిలో రత్నదండం, శితఛత్రై అనేకై ఆ తెల్లటి గొడుగు. అది పైన 10 తలలు కదా, కాబట్టి 10 గొడుగులతోటి ఆయన ఉన్నాడు. దాంతో పరిశోభిస్తున్నాడు ఆయన. ఏతస్మిన్ అంతరే బద్ధో ముక్తో రామేణ వైశుకః. సరిగ్గా అలా శోభిస్తున్న సమయంలో ఏమైంది, రాముడి చేత ముందు బద్ధుడయ్యాడు కదా, తదుపరి ముక్తుడయ్యాడు కూడా, వదిలిపెట్టబడ్డాడు కదా. ఎవరు? శుకుడు. ఆ శుకుడు వానరుల చేత బాగా దెబ్బలు తిన్నాడు కదా, వాడు ఈ దశాననుడి ఎదురుకుండా వచ్చాడు. అక్కడికి వస్తుంటే ఈ వానరైస్తాడిత సమ్యక్ దశాసనముపాగత. వానరుల చేత బాగా తనులు తిని వచ్చాడు. దశాననం ఉపాగత. దశాననుడికి వచ్చేటప్పటికి ప్రహసన్ రావణ ప్రాహ పీడిత కిం పరైషుక. ఏరా దెబ్బలు తిన్నావా, బాగా తిన్నారా అంటున్నట్ట. రావణాసుడు నవ్వుతున్నాడు. ప్రహసన్ రావణ పీడిత కిం పరైషుక. వాళ్ళు బాగా తిన్నారా అని అడుగుతున్నట్ట. అంటే అక్కడ అది చూడండి వేళాకోవడం. రావణస్య వచ శ్రుత్వా శుకో వచనం అబ్రవీ. ఈ రావణుడి యొక్క మాటలు విని ఆ శుకుడు చెప్తున్నాడు, సాగరస్యోత్తరే తీరే అబ్రవంతే వచనం యథా. అయ్యా, వాళ్ళు సాగరానికి అటువైపు ఉన్నప్పుడు నువ్వు నాకు చెప్పమన్నటువంటి మాటలన్నీ నేను చక్కగా ఆయన వాళ్ళకి చెప్పాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. దాంతో అంటే మరుక్షణమే ఆ కపి వీరులు ఉన్నారే వానరులు, వాళ్ళందరూ పైకి లేచి నన్ను పట్టుకొని చితక్కొట్టేశారు. పిడికిలతోటి గుద్దుతున్నారు. నఖాలు అంటే గోళ్లతోటి, దంతాలతోటి కొరుకుతూ, గోళ్లతో గుచ్చుతూ నన్ను చంపడానికి బాగా ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నేను ఓ రామా రక్షించు అని నేను ఆక్రోశించాను. ఆక్రోశిస్తే అప్పుడు రాఘవుడు వాడిని వదిలిపెట్టేయండి అని కరుణతో నన్ను వదిలిపెట్టారు. అప్పుడు ఈ కపి వీరులందరూ నన్ను వదిలిపెట్టారు. వీడు అక్కడ రాముడు అన్నాడు, ఇక్కడ చెప్పబడలేదు, వాల్మీకి రామాయణంలో చెప్తారు. ఏది, నువ్వు మా బలాన్ని అన్ని చూడడానికి వచ్చావు కదా, వెళ్ళి చూడు, అన్ని చూడు అన్నాడు. అని తన యొక్క బలమంతా చూపించాడు. అది ఇక్కడ చెప్పబడలేదు. కానీ వీడు అక్కడి వానరుల యొక్క బలం అంతా చూసి
అప్పుడు నేను భయంతో ఇక్కడ గడగడదాడుతూ నీ దగ్గరికి వచ్చాను. నువ్వు రాక్షసానాం బలౌఘస్య వానరేంద్ర బలస్య చ నైతయోర్విద్యతే సంధిర్దేవయా దానవయోస్మ. దేవతలకు కానీ దానవులకి కానీ ఆ వానరులకు ఉన్నంత బలం, అంత సైన్యం ఎవరి దగ్గర ఉండదయ్యా. అసలు పోలికే ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇంకా చూడు, ఆ వానరులు ఇక దగ్గరికి వచ్చేసారు, ఆల్రెడీ దాటారు. చూసుకో, ఇదిగో వస్తున్నారు, కనిపిస్తున్నదా లేదా? నువ్వు వెంటనే ఏదో ఒకటి చెయ్యి. పుర ప్రాకారమాయాంతి క్షిప్రమేగతరం పురు. వేగంగా ఏదో ఒకటి చెయ్యి. పుర ప్రాకారాల దగ్గరికి వచ్చేస్తున్నారు. సీతాం వాస్మై ప్రయచ్చ అయుద్ధం వాదీయతాం ప్రభో. సీతనైనా అర్పించు, లేకపోతే యుద్ధానికి రాముడితో యుద్ధమైనా చెయ్యి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వెంటనే నువ్వు ఆలోచించుకో, నిశ్చయం చేసుకో. నీకు ఇంక సమయం లేదు. ఆల్రెడీ వాళ్ళందరూ అక్కడ చూడు, అక్కడికి ప్రాకారాల దగ్గరికి వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు రాముడు ఒక మాట చెప్పాడు, నీకు ఒక సందేశం పంపించాడు. ఏమిటంటే, మామాహ రామస్వం బ్రూహి రావణం మద్వచః సుఖ యద్బలం చ సమాశ్రిత్య సీతాం మే కృతవానసి. నువ్వు ఏ బలాన్ని చూసుకున్నావో, నీ యొక్క బలం, ఏ బలాన్ని నువ్వు చూసి నమ్ముకొని సమాశ్రిత్య, దేని మీద నువ్వు ఆశ్రితుడు అయ్యావో అంటే నమ్ముకున్నావో, ఆ బలాన్ని నమ్ముకుని సీతని నా నుంచి అపహరించావు. సీతామ్మే హృతవానసి తద్దర్శయ యథాకామం ససైన్య సహబాంధవ. ఆ సైన్యాన్ని నేను నాతోటి నా దగ్గర ప్రదర్శించి, నీ బలాన్ని ఇప్పుడు నాకు ప్రదర్శించి. తద్దర్శయ యథాకామం ససైన్య సహబాంధవ. శ్వకాలే, రేపు పొద్దునే, శ్వహ అంటే పొద్దునే, రేపు పొద్దునే నగరీం లంకాం సప్రాకారాం సతోరణాం, ఈ మొత్తాన్ని నేను ముట్టడించబోతున్నాను. రాక్షసం చ బలం పశ్యే విధ్వంసితం మయా. చూడు, నీ రాక్షస బలాన్ని కూడా నేను నా యొక్క బాణాల చేత ధ్వంసం చేయడం అనే దాన్ని నువ్వు రేపు చూస్తావు. ఇంకా ఘోర రోషమహం మోక్షే బలం ధారయ రావణ. ఘోర రోషం, నాకున్నటువంటి ఘోరమైనటువంటి రోషం అంటే కోపాన్ని, అహం మోక్షే, నేను విడిచిపెడుతున్నాను. అంటే విడిచిపెట్టడం, నా కోపాన్ని విడిచిపెట్టడం కాదు, నీ మీదకి విడిచిపెడుతున్నాను. నా కోపాన్ని నీ మీదకి విడిచిపెడుతున్నాను. బలం ధారయ రావణ, ఇంకా నీ బలాన్ని సమీకరించుకొని రేపు పొద్దునే యుద్ధానికి సిద్ధపడు అని రాముడు రావణుడికి హెచ్చరిక చేశాడు. ఇక్కడితో మనం రేపు మనం ఎవరైనా ఏదైనా అడగదలుచుకుంటే అడగండి. అన్నగారు, కింకరులు అంటే ఏంటండి? కింకరులు అంటే ఏంటి? కింకరుడు, కర అంటే చేయటం, కిం అంటే ఏమిటి, ఏమిటి అంటే ఏం చెయ్యాలో చెప్తే వాడు చేస్తారు. సేవకుడు అర్థం. అంటే భక్తుడికి కింకరుడికి తేడా ఉందంటారా? భక్తుడు దాసుడు, కింకరుడు వాడికి చెప్పిన పని చేస్తాడు. మీ ఇంట్లో బండి కింకరుడు అంటే మీ ఇంట్లో కింకరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, కిం అంటే ఏది చెప్తే అది చేసేవాడు. కిం కరోతి యమకింకరులు అని అంటారు కదా అన్నయ్య, యమకింకరులు అంటారు కదా. యముడు కూడా అంటే యముడు చెప్పిన పని చేసేవాడు అని. అవును, యముడు చేత ఆజ్ఞాపింపబడి మృత్యువుని తీసుకొస్తారు మన దగ్గరికి. అదే కాబట్టి ఆ కింకరులు అంటే సేవకులు. వాళ్ళకి స్వబుద్ధి లేదు, వాళ్ళకి స్వబుద్ధి ఉండదు. ఇక్కడ భక్తుడు ఏంటి? భక్తుడు నీ మీద పూర్తిగా నిన్ను నమ్మి నీ మీదనే భక్తి ఉన్నవాడు. నువ్వు చెప్పింది, ఆయన భగవంతుడు చెప్పింది చేయటం కాదు, భగవంతుడినే శరణు కోరుతున్నాడు, భగవంతుడినే సాధాత్మ్యం అయిపోతున్నాడు భక్తుడు. కింకరుడు కాదు. కింకరుడికి భక్తి, మనం డబ్బులు ఇస్తే వాడు పని చేస్తాడు. అంటే సొంత ఆలోచన ఉండదు కింకరులకి. అమ్మా, సొంత ఆలోచన ఉండదంటారా?
అర్థం కాదు ఏమన్నా సొంత ఆలోచన సొంత ఉండదా? ఆలోచన. సొంత ఆలోచన వానికి అనవసరం, చెప్పిన పని చేయడమే. ఆహా, అదే యోగోస్ లో అది చాలా సంతోషం అండి. చెప్పిన పని చేసేవాడు కింకర్. అది ఎన్నాళ్ళ నుంచో నాకు రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, శ్రీ రాధే జయ రాధే రాధే, శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, జయ జయ రాధే, జయ శ్రీ రాధే. అన్నయ్య రాధే రాధేనే అందరికీ రాధే రాధే అందరికీ రాధే రాధే. రాధే రాధే అన్నయ్య రాధే రాధే. రాధే 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 అందరికి. అందరికీ రాధే రాధే. బాబు బాయ్. మురళి ఉంటాను. అలాగే మా రాధే రాధే. రాధే రాధే.